ఇండియాకు దొరికిన కొత్త సూపర్ స్టార్. యువ ఆటగాడి గురించి ప్రపంచం మొత్తం ఎందుకు మాట్లాడుతోంది? ఒకప్పుడు ఈ ఆటగాడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే ఆటగాడి పేరు ప్రపంచ క్రికెట్లో మార్మోగుతోంది. మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అభిమానులు అతడిని టీమిండియా భవిష్యత్తు అంటున్నారు. అసలు ఈ యువ ఆటగాడిలో అంత ప్రత్యేకత ఏమిటి? అతని ప్రయాణం ఎలా మొదలైంది? చివర్లో చెప్పే విషయం వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. కొత్త స్టార్ ఎలా వెలుగులోకి వచ్చాడు? టీమిండియాలో ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒక కొత్త స్టార్ పుడుతుంటాడు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్, ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని, తరువాత విరాట్ కోహ్లీ. ఇప్పుడు మరో యువ ఆటగాడు తన ఆటతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ యువ ఆటగాడు చిన్న వయస్సులోనే ఒత్తిడిని ఎదుర్కొంటూ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. బౌలర్లు ఎలాంటి బంతులు వేసినా ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. విజయం ఒక్క రోజులో రాదు. ఈ ఆటగాడి వెనుక ఎన్నో సంవత్సరాల శ్రమ ఉంది. చిన్నప్పటి నుంచి గంటల తరబడి ప్రాక్టీస్ చేశాడు. కుటుంబం కూడా ఎన్నో త్యాగాలు చేసింది. చాలా మంది అవకాశాలు రావని చెప్పారు, కానీ అతడు మాత్రం తన కలను వదల్లేదు. అదే పట్టుదల ఇప్పుడు అతడిని భారత జట్టులో నిలబెట్టింది. అందరూ ఎందుకు ప్రశంసిస్తున్నారు? మాజీ క్రికెటర్లు ఒకే విషయం చెబుతున్నారు. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఆడే గుణం చాలా అరుదు అంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో టెక్నిక్ మాత్రమే కాదు, మానసిక ధైర్యం కూడా అవసరం. అదే ఈ ఆటగాడి బలం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు అభిమానుల ప్రశ్న ఒక్కటే: ఈ ఆటగాడు భవిష్యత్తులో కోహ్లీ, రోహిత్ల స్థాయికి చేరగలడా? అది ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ ఇప్పటి వరకు చూపించిన ఆటను చూస్తే అతడిపై అంచనాలు చాలా పెరిగాయి. కష్టపడి ఇదే ఫామ్ కొనసాగిస్తే భారత జట్టుకు చాలా సంవత్సరాలు సేవ చేసే అవకాశం ఉంది. అభిమానుల స్పందన. సోషల్ మీడియాలో అభిమానులు ఈ యువ ఆటగాడిని ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు. కొందరు భారత్కు మరో మ్యాచ్ విన్నర్ దొరికాడు అంటుంటే, మరికొందరు ఇంకా తొందరగా నిర్ణయం తీసుకోకండి అంటున్నారు. క్రికెట్లో ఒక్క ఇన్నింగ్స్తో ఎవరూ లెజెండ్ కాలేరు. నిలకడైన ప్రదర్శన చాలా ముఖ్యం. మీ అభిప్రాయం ఏమిటి? ఈ యువ ఆటగాడు నిజంగానే టీమిండియా తదుపరి సూపర్ స్టార్ అవుతాడా, లేక ఇంకా నిరూపించుకోవాల్సి ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన క్రికెట్ కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.